Welcome to Competitive Exams Corner. Good morning, each and everyone. వెల్కమ్ టు ద కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఈ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని నేను మీకు కవర్ చేయబోతున్నాను. ఇక ఇది రెగ్యులర్గా కొనసాగబోతోంది. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను బేసికల్గా మనకు ద హిందూ అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆల్ ఇండియా రేడియోకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని కూడా నేను మీకు కవర్ చేయబోతున్నాను. బట్ ప్రతిరోజు అన్నీ కవర్ చేస్తామని కాదు, ఎప్పుడైతే ఏవైనా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే అవన్నీ కవర్ చేయవలసి వస్తుంది. అండ్ ఈ వీడియోలో మనకు హిందీ పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవి లేనందువల్ల ఓన్లీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ ఆల్ ఇండియా రేడియోకి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే నేను మీకు కవర్ చేస్తున్నాను. సో లెట్ us మూవ్ టు దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, వెబినార్ ఆన్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అంటే ప్రపంచ మాతృభాష దినోత్సవం, వాటి మీద ఒక వెబినార్ జరిగిందంట. సో అది ఎప్పుడు జరిగింది అంటే 21 ఫిబ్రవరి, 21 ఫిబ్రవరిన ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ దీనికి సంబంధించిన మ్యాటర్ ఏంటంటే, all the speakers spoke in length about the importance of mother tongue and need for its preservation, which will be a treasure for our future generations. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ మాతృభాషకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ఖచ్చితంగా వాటిని ప్రిజర్వ్ చేసుకోవడానికి, వాటిని కాపాడడానికి మనకు ఒక అవసరం అనమాట అది. అండ్ విచ్ విల్ బి ఏ ట్రెజర్. సో అది మనకు ఒక పెద్ద నిధిలాగా మనకు ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్స్కి సంబంధించి. సెకండ్ పాయింట్ చూడండి, everyone to proudly and preferably వాళ్ళ ఇళ్లలో వాళ్ళ మాతృభాష ఏదో దాన్నే యూజ్ చేస్తే చాలా చాలా మంచిది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అండ్ వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలి అని చెప్తున్నారు అనమాట. అండ్ మూడో పాయింట్ చూడండి, 21 ఫిబ్రవరి యాజ్ ద ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, మాతృభాష దివస్. సో 21 ఫిబ్రవరిని ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దాన్ని మన ఇండియన్ లాంగ్వేజ్లో మాతృభాష దివస్గా మనము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అండ్ దీన్ని యునెస్కో వాళ్ళు 1999లో వాళ్ళు ఆలోచించారు. ఇలా ఒక రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి యునెస్కో వాళ్ళు ఆలోచించారు. బట్ అది కార్యరూపం దాల్చింది ఎప్పుడు అంటే 2015 నుంచి ఇది అప్లై చేస్తున్నారు. సో ఆలోచించింది, ఐడియా వచ్చింది 1999లో, బట్ అది అమలు పరిచింది మాత్రం 2015 నుంచి మనము ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేసాం 2015 నుంచి. అండ్ ఈ వెబినార్ని ఇనాగ్రేట్ చేసింది, అంటే స్టార్ట్ చేసింది, ప్రారంభించింది ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు దీన్ని ప్రారంభించారనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ చూడండి. సో ద ఐడియా టు సెలబ్రేట్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే వాజ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ బంగ్లాదేశ్. సో ఈ ఒక ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, ఎవరి మాతృభాషని వాళ్ళు ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళ భాషని వాళ్ళు మాట్లాడుతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. సో ఇలా దానికి ఒక రోజు కేటాయించాలి అనే ఒక ఐడియా ఏ దేశానికి సంబంధించింది అంటే ఇట్ ఈస్ ద ఐడియా ఆఫ్ బంగ్లాదేశ్ అనమాట. సో ఇది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆర్టికల్. సో లెట్ us మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. Defense Minister Sri Rajnath Singh formally inaugurates Hunar Hath ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఫార్మల్గా, అఫీషియల్గా ఆయన హునార్ హాత్ ఫంక్షన్ని స్టార్ట్ చేశారనమాట. సో ఇది హునార్ హాత్ 26వది ఫస్ట్ పాయింట్, ఇది 26వది. అండ్ ఈ హునార్ హాత్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు, మెయింటైన్ చేసేది ఎవరు అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అనమాట. అది సెకండ్ పాయింట్. మూడవ పాయింట్, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 20, 2021 నుంచి మార్చ్ 1, 2021 వరకు కొనసాగుతుంది. అది మూడవ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్, ఈ 26వ హునార్ హాత్ యొక్క థీమ్ ఏంటంటే ఓకల్ ఫర్ లోకల్. Vocal for Local is the theme for the 26th Hunar Hath function. And
ఫిఫ్త్ పాయింట్ చూడండి, దాదాపు 600 మంది ఆర్టిసన్స్ క్రాఫ్ట్స్మెన్ ఇందులో పాల్గొంటారు. అండ్ వాళ్ళు దాదాపు 31 స్టేట్స్ అండ్ యూటీస్కి సంబంధించిన వాళ్ళు అనమాట వాళ్ళు. అండ్ ఇది మనకు న్యూఢిల్లీలో జరగబోతోంది. నెక్స్ట్ మూడో పాయింట్ చూడండి, పీపుల్ కెన్ ఆల్సో ఎంజాయ్ డిఫరెంట్ కల్చరల్ అండ్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ బీయింగ్ ప్రెజెంటెడ్ బై ద రెనౌండ్ ఆర్టిస్ట్ ఆఫ్ ద కంట్రీ అట్ ద హునార్ హాత్. సో ఎవరైతే వెళ్ళి అక్కడ చూడాలి అనుకుంటున్నారో వాళ్ళు చాలా చాలా వివిధ రకమైన ఆర్టిస్టులు పర్ఫామ్ చేసే కార్యక్రమాలని వాళ్ళు లైవ్లో చూడొచ్చు అనమాట. ఇట్ ఈస్ ఎ ప్లెజెంట్, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ పాయింట్ చూడండి, హునార్ హాత్ బ్రింగ్స్ టుగెదర్ ద ఇండిజినస్ ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్ అక్రాస్ ద కంట్రీ. ఇండిజినస్ అంటే ఏంటంటే కంప్లీట్లీ బిల్ట్ ఇన్ ఇండియా. సో ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుందన్నమాట. అలా ఇండిజినియస్ ఆర్టిసన్స్ అంటే ఆర్టిసన్ గ్రూప్గా ఫామ్ చేసేది ఈ హునార్ హాత్ అనమాట. సో దీన్ని ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఫార్మల్గా ఇనాగ్రేట్ చేశారు. అండ్ దేని పేరు ఏంటి అంటే హునార్ హాత్. ఇది 26వది. ఓకే, దీని థీమ్ ఏంటి, ఓకల్ ఫర్ లోకల్. ఇది ఫిబ్రవరి 20 నుంచి మార్చ్ 1 వరకు కొనసాగబోతోంది. సో దీన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. లెట్ us move to the third important press information bureau article. Yes, Sri Piyush Goyal dedicates 88 railway projects to nation worth more than 1,000 crore in the states of Kerala, Tamil Nadu, Madhya Pradesh and Karnataka. So Kerala, Tamil Nadu, Madhya Pradesh and Karnataka రాష్ట్రాల్లో 88 రైల్వే ప్రాజెక్ట్స్కి సంబంధించి నియర్లీ 1,000 crore పైనే ఉండే ప్రాజెక్ట్స్కి ఆయన జాతికి అంకితం చేశారు. ఎవరు అంటే యూనియన్ మినిస్టర్ శ్రీ పీయూష్ గోయల్ గారు. సో అది మాత్రమే కాకుండా ఇక్కడ కింద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. శ్రీ పీయూష్ గోయల్ ఆల్సో ఫ్లాగ్స్ ఆఫ్ రేవా ఇత్వారీ ట్రైన్. రేవా నుంచి ఇత్వారీ వరకు ఒక ట్రైన్ని ఆయన స్టార్ట్ చేశారు. ఆ ట్రైన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఫ్లాగ్ ఆఫ్ అంటే స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్, ఇన్ ద నెక్స్ట్ 2.5 years ద ఎంటైర్ రైల్వే నెట్వర్క్ ఆఫ్ ద స్టేట్ విల్ బి ఎలక్ట్రిఫైడ్. సో ప్రతి ఒక స్టేషన్, ప్రతి ఒక్క ట్రైన్కి సంబంధించి వాళ్ళు ఎంటైర్ రైల్వే నెట్వర్క్ ఇన్ ఇండియా విల్ బి ఎలక్ట్రిఫైడ్ అనమాట. ఎలక్ట్రిఫైతో వాళ్ళు వాటిని కనెక్ట్ చేస్తారు. అండ్ వీఆర్ ఆల్సో కనెక్టింగ్ ద ఫస్ట్ ఎవర్ వర్టికల్ బ్రిడ్జ్ కాల్డ్ ద Pamban Bridge, which will connect Ram Setu and give pilgrims visiting Rameshwaram and Dhanushkodi easier access in that region. So హిందువులు అండ్ ఎవరైతే శ్రీరాముడికి సంబంధించిన భక్తులు ఉంటారో వాళ్ళకు చాలా చాలా పాపులర్ స్పాట్ అది. సో ఆ భక్తుల మనోభావాలకి తగ్గట్టుగా ఆయన ఒక ఫస్ట్ ఎవర్ వర్టికల్ బ్రిడ్జ్ని ఆ ప్రాంతంలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టు వాళ్ళు చెప్పారనమాట. అండ్ we have done 100% LED lighting in all the railway stations and service building in the state of Tamil Nadu. So తమిళనాడులో అన్ని రైల్వే స్టేషన్స్లోనూ 100% LED లైటింగ్ మేము వేసామని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, 114 kilometers స్ట్రెచ్ ఫ్రమ్ రామేశ్వరం టు మనమాదుర. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ రైల్వే కారిడార్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 114 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుందన్నమాట. అది రామేశ్వరం నుంచి మనమాదుర. సో ఆ ప్లేస్ మధ్య 114 కిలోమీటర్ల స్ట్రెచ్. సో దాన్ని ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ రైల్వే కారిడార్గా వాళ్ళు చెప్పారనమాట. లాస్ట్ పాయింట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సేఫ్టీ ఈజ్ మచ్ ఇంప్రూవ్డ్ ఆఫ్టర్ March 2019. నో ప్యాసింజర్ డెత్ అకర్డ్ ఇన్ ద రైల్వే యాక్సిడెంట్ ఇన్ ద లాస్ట్ 22 months. సో ఏ ఒక్క ప్యాసింజర్ కూడా రైల్వే యాక్సిడెంట్ వల్ల లాస్ట్ 22 నెలల్లో చనిపోలేదని చెప్పి రైల్వే శాఖ అఫీషియల్గా తెలియజేసింది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మనకు ఫస్ట్ది మనకు ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే మనకు ఫిబ్రవరి 21న జరుపుకుంటాము. ఇది యునెస్కో వాళ్ళు 1999లో ఆలోచన చేసి 2015 నుంచి వాళ్ళు అమల్లో చేశారు. అండ్ దీని మెయిన్ ఐడియా ఎవరిది అంటే ఇట్ ఈస్ అబౌట్ ద
బంగ్లాదేశ్. అండ్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు దీన్ని స్టార్ట్ చేశారు. ఇది ఎందుకు అంటే బికాజ్ మన మ్, సాగించాలి అండ్ దాన్ని కాపాడడం అనేది మన లక్ష్యం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం ఆ భాషని సగర్వంగా అందివ్వాలి అండ్ మీరు మాతృభాషలో కనుక మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది ఇందులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే 21st February. అండ్ ఇండియాలో దీన్ని మాతృభాష దివస్ అని పిలుస్తారు 21 ఫిబ్రవరిని. నెక్స్ట్ ఈ ఈ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఎవరు స్టార్ట్ చేశారు అంటే బంగ్లాదేశ్, నాట్ యునెస్కో. ఇట్ ఈస్ అ ఐడియా వచ్చి బంగ్లాదేశ్ అనమాట, స్టార్ట్ చేసింది యునెస్కో. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ నేను మీకు చెప్పాను హునార్ హాత్ అని చెప్పి. హునార్ హాత్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇది 26వ ఫంక్షన్ అండ్ దీన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. అండ్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే February 20 నుంచి March 1 వరకు ఉంటుంది. దీని థీమ్ ఏంటి అంటే ఓకల్ ఫర్ లోకల్. అండ్ నియర్లీ 600 మంది ఆర్టిస్ట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ చాలామందిని ఒక గ్రూప్గా చేయడంలో ఈ హునార్ హాత్ చాలా కీలక పాత్ర పోషిస్తోంది. నెక్స్ట్ మూడో ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. సో పీయూష్ గోయల్ గారు ఇండియన్ రైల్వే మినిస్టర్. సో ఆయన 88 రైల్వే ప్రాజెక్ట్స్ని ఆయన స్టార్ట్ చేశారనమాట. ఆ ప్రాజెక్ట్స్ యొక్క ఖరీదు 1000 కోట్లకు పైమాటే. అండ్ ఇది ఏ రాష్ట్రాల్లో అంటే కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్ అండ్ కర్ణాటక. అండ్ ఇందులో దాదాపు నెక్స్ట్ రాబోయే 2.5 సంవత్సరాల్లో ఎంటైర్ రైల్ నెట్వర్క్ ఎలక్ట్రిఫికేషన్ కాబోతుందని చెప్పి ఆయన చెప్పారు. అండ్ తంబన్ బ్రిడ్జ్ని ఫస్ట్ ఎవర్ వర్టికల్ బ్రిడ్జ్గా మేము ఉంచబోతున్నామని చెప్పారు. అండ్ నెక్స్ట్ తమిళనాడులో ప్రతి ఒక్క స్టేషను అలా రామేశ్వరం నుంచి మనమాధుర ఆ స్టేషన్స్ మధ్య ఉన్న ప్లేస్ని ఇండియాలోనే ఫస్ట్ గ్రీన్ రైల్వే కారిడార్గా వాళ్ళు తీర్చిదిద్దారనమాట. నెక్స్ట్ దాదాపు లాస్ట్ 22 నెలల నుంచి అంటే మార్చ్ 2019 నుంచి ఈ రోజు దాకా ఎటువంటి ప్యాసింజర్ నమోదు కాలేదని చెప్పి అంటే రైల్వే యాక్సిడెంట్ పరంగా ఎవరు చనిపోలేదని రైల్వే శాఖ తెలియజేసింది. ఇక నెక్స్ట్ ఆల్ ఇండియా రేడియో విషయానికి వద్దాం. సో ఆల్ ఇండియా రేడియోలో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఎస్, ప్రైమ్ మినిస్టర్ మోడీ టు విజిట్ అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ టుమారో. సో మనకు ప్రైమ్ మినిస్టర్ మోడీ రేపు వెస్ట్ బెంగాల్ని అస్సాంకి ఆయన వెళ్ళబోతున్నారు. అండ్ హీ విల్ డెడికేట్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ టు ద నేషన్. సో ఆయిల్కి సంబంధించి మరియు గ్యాస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. అండ్ అదే మాత్రమే కాకుండా హీ విల్ ఆల్సో ఇనాగ్రేట్ ద Demaji Engineering College and lay the foundation stone for the Saul Kuchi Engineering College. So Demaji Engineering College ni ayana start cheyabothunaru. Next Saul Kuchi Shival Kuchi Engineering College ki ayana foundation stone వేయబోతున్నారు. అంటే ఆ భూమి పూజ అంటారు కదా అదనమాట. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ విల్ ఆల్సో ఇనాగ్రేట్ ద థర్డ్ లైన్ బిట్వీన్ ద కలైకుండ అండ్ జాగ్రం ఓవర్ ఏ stretch of 30 kilometers of the 132 kilometer long Kharagpur Adityapur, which was sanctioned with an estimated cost of 1,312 crore rupees. సో 1312 కోట్ల రూపాయలతో ఉన్న ఒక 30 కిలోమీటర్ల ఇదన్నమాట ప్లేస్. అది దాంట్లో 3వ లైన్ని ఆయన స్టార్ట్ చేయబోతున్నారనమాట. సో కలైకుండ అండ్ రూపీస్ అనమాట. ఇది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్. సో అస్సాంలో వెస్ట్ బెంగాల్లో ఆయన ఈ కార్యక్రమాలు చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఆర్టికల్ చూస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ టు విజిట్ పుదుచ్చేరి ఆన్ February 25. సో February 25న ప్రైమ్ మినిస్టర్ మోడీ పుదుచ్చేరికి వెళ్ళబోతున్నారు. అండ్
will visit Puducherry on 25th of February, and Modi will inaugurate the 490 crore rupee new campus at Karaikal. సో కరైకల్లో దాదాపు 490 కోట్ల రూపాయల ఒక న్యూ క్యాంపస్ని ఆయన స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇనాగురేట్ అంటే స్టార్ట్ చేయడం. అండ్ లే ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద మైనర్ పోర్ట్ ఇన్ పుదుచేరి అట్ ఎ కాస్ట్ ఆఫ్ 18 crore rupees అండర్ ద సాగర్మాలా ప్రాజెక్ట్. సాగర్మాలా ప్రాజెక్ట్ కింద 18 కోట్ల రూపాయలతో నిర్మించిన ఒక చిన్న పోర్ట్ని పుదుచేరిలో ఉన్నది ఆయన స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. సో దానికి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. అంటే అది పూర్తవ్వలేదు, బట్ దానికి ఫౌండేషన్ స్టోన్ అంటే ఇక స్టార్ట్ అవుతుంది అనమాట. ఆయన వెళ్ళి భూమి పూజ చేస్తే స్టార్ట్ అవుతుంది. సో అది మనకు సెకండ్ ఇంపార్టెంట్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఆర్టికల్. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. ఇండియా మాల్దీవ్స్ సైన్ అగ్రిమెంట్స్ ఆన్ వైడ్ రేంజ్ ఆఫ్ domains including fish processing and public broadcasting. సో ఇండియా మరియు మాల్దీవ్స్ శనివారం కొన్ని అగ్రిమెంట్స్ని వాళ్ళు సైన్ చేసుకున్నారు ఆన్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ డొమైన్స్ ఇంక్లూడింగ్ ఫిష్ ప్రాసెసింగ్ కానీ, పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్, సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసింగ్. సో ఇలాంటి రకరకాల అంశాల మీద ఇండియా మరియు మాల్దీవ్స్ ఈ రెండు దేశాలు చాలా అగ్రిమెంట్స్ని ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్. సో ఆ రెండు దేశాల మధ్య కుదుర్చుకున్న ఎంఓయు వాళ్ళ ఇద్దరి మధ్య కొలాబరేషన్ని, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. సో ఏ ఫీల్డ్లో అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్. ఆ విషయంలో వాళ్ళ ఇద్దరి బంధము మరింత స్ట్రాంగ్ అవుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. లాస్ట్ పాయింట్ చూడండి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జైశంకర్ రీచ్డ్ మాలి టుడే ఆన్ ద ఫస్ట్ లెగ్ ఆఫ్ హిస్ 2-nation విజిట్ టు మాల్దీవ్స్ అండ్ మారిషస్. సో ఇండియాకి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన డాక్టర్ ఎస్ జైశంకర్ ఆయన 2 కంట్రీస్కి విజిట్ చేయాల్సి ఉండింది. ఒకటి మాల్దీవ్స్, 2 వచ్చి మారిషస్ అనమాట. సో మాల్దీవ్స్లో ఆయన ఫస్ట్ వెళ్ళారనమాట. ఫస్ట్ విజిట్ మాల్దీవ్స్కి. సో మాల్దీవ్స్లో ఈ అగ్రిమెంట్స్ ఆయన సైన్ చేసుకున్నారు. సో ఇక సెకండ్ డే ఆయన మారిషస్కి వెళ్ళబోతున్నారు. అక్కడ కూడా కొన్ని అగ్రిమెంట్స్కి సైన్ చేసుకోబోతున్నారు ఇండియాకి సంబంధించి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకు. ఇక ఇప్పుడు నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించి 3 ఆర్టికల్స్ చెప్పాను. ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోకి సంబంధించి 3 ఆర్టికల్స్ చెప్పాను. టోటల్ 6 ఆర్టికల్స్ ఈరోజు మనకు కవర్ అయ్యాయి. అండ్ మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాస్ట్లో చెప్పాను. ఎస్, సో మనకు ఈరోజు 12 గంటల నుంచి ప్రతి 10 నిమిషాలకి ఒక క్వశ్చన్ అన్నది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ యూట్యూబ్ ఛానల్లో రాబోతోంది కమిట్ క్యాబ్లో. సో మీరు ప్రతి 10 నిమిషాలకి వచ్చే క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద కరెంట్ అఫైర్స్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఫిబ్రవరి. డిస్కస్ చేస్తాను. సో ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేది 12 PM నుంచి 6 PM దాకా ప్రతి 10 నిమిషాలకి ఒక క్వశ్చన్ మనకు పోస్ట్ అవుతూనే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క క్వశ్చను ఈవినింగ్ 7 PMకు ఒక వీడియో ద్వారా నేను మీతో డిస్కస్ చేస్తానన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. సో దయచేసి మర్చిపోవద్దు. అది రైటో రాంగో బట్ వేరే విషయం. బట్ మీరు ఖచ్చితంగా అమలు చేయండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి. మీకు చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. అందుకే దాదాపు 48 క్వశ్చన్స్ దాకా మనకి ఈరోజు కవర్ అవ్వబోతున్నాయి. సో 12 PM నుంచి 6 PM, మధ్యాహ్నం 12 నుంచి ఈవినింగ్ 6 వరకు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి క్విజ్ క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేస్తూ ఉండండి. చాలా యూజ్ అవుతుంది. ఈవినింగ్ నేను మీకు డిస్కస్ చేస్తాను. సో వీడియో కంప్లీట్గా వాచ్ చేసేందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఈవినింగ్ క్విజ్ క్వశ్చన్స్లో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.